23 ఉదయం 10 గంటలకు జరగనున్న మహావీరులు చిన్నమరుదు పెరియమరుదు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు బుల్లెట్ సురేష్ నేతృత్వంలో పూర్తయ్యాయి. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ రాష్ట్రాల అతిథులు హాజరు కానున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 530 కుటుంబ సభ్యులతో కలిసి బలిదానం చేసిన వీరత్యాగం జలియన్ వాలాబాగ్ ఘటన కంటే ఘోరమైందిగా చరిత్రలో నిలిచింది. హిందూ, ముస్లిం, క్రైస్తవ మానవత్వానికి కృషి చేసిన వీరి ఘనత తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ట్రస్ట్ భావిస్తోంది. మరుదు సోదరుల గురించి కొన్ని వార్తలు చెప్పాలని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. 13వ తేదీ బుధవారం తెల్లారి 10 గంటలకు విగ్రహావిష్కరణ జరుగుతాయి. మరుదు సోదరుల గురించి చెప్పాలంటే వాళ్ళ ఒక జీవిత కథ వింటే ఒళ్ళు పులకరించిపోతాయి. ఆ మరి వాళ్ళు అన్ని సాహసాలు చేసిన వాళ్ళు 1780 నుంచి 1801 వరకు శివగంగై సంస్థానాన్ని పరిపాలించారు. జాతి మత భేదం లేకుండా అందరినీ కలుపుకొని మంచి పరిపాలన 21 ఏళ్ళు మంచి పరిపాలన అందించారు వాళ్ళు. అంతేకాకుండా హిందూస్కి గుడిలు కానీ, ముస్లిమ్స్కి మసీదులు కానీ, క్రిస్టియన్స్కి చర్చిలు కానీ జనాల కోసం బతికిన మహారాజులు వాళ్ళు. వాళ్ళ కోసం ఈరోజు ఈ స్టాచ్యూను తెరిచే అవకాశం నాకు కలిగించిన దేవుడికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ దీంట్లో పాల్గొని ఈ యొక్క ఫంక్షన్ని జయప్రదం చేయాలా చెప్పి కోరుకుంటా ఉండా. ఇందులో చీఫ్ గెస్ట్ గా ఏసీ షణ్ముగం, తమిళనాడు మా మోయిలార్ కులసుల ముఖ్య నాయకుడు ఆయన, ప్లస్ మన మిథున్ రెడ్డి గారు, మరియు మన చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారు, మన చిత్తూరు ఎంపీ ప్రసాద్ గారు, వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ఇదే కాకుండా ఇంకా చాలా మంది చీఫ్ గెస్టులు ఉన్నారు.